ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 రోజుల ఉపవాస దినంలో వీఆర్ ఇన్ 18th డే, 18వ రోజులో ఉన్నాము. అందరి బట్టి దేవుని స్తోత్రములు. లెట్స్ గో టు ద ప్రేయర్. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప దేవయ్య, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. కృప కలిగిన గొప్ప దేవుడు నా తండ్రి యేసురాజా, వందనాలు నానా. ఇదిగో తండ్రి, వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చిన ఆటంకాలన్నింటినీ కూడా మీరు తొలగించండి. నేను ఆమెను మహింపరిచే సాక్షులుగా వాడుకోమని యేసు నామములో ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ఎప్పుడైనా సరే మనము ఎవరి వలనైనా సరే ఇబ్బంది పడినప్పుడు, ఎవరి వలనైనా సరే బాధపడినప్పుడు, స్నేహితుల వల్ల కావచ్చు, బంధువుల వల్ల కావచ్చు, లేదంటే కొన్నిసార్లు కుటుంబం ద్వారా కూడా మనకి కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి, లేదంటే కొన్ని నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి సమయాల్లో మనకి మైండ్లో ఉండిపోద్ది, కడుపులో హృదయంలో కూడా ఉండిపోతుంది ఏంటంటే, వీళ్ళు నన్ను బాధ పెట్టారు, ఏదో ఒక సమయంలో కూడా వీళ్ళు కూడా బాధపడాలి, వీళ్ళు నాకు నష్టం కలిగేటట్లుగా చేశారు, సో ఏదో ఒక సమయంలో వీరికి కూడా నష్టం కలగాలి, వీరు నన్ను శ్రమ పెట్టారు, ఏదో ఒక సమయంలో వీరికి కూడా శ్రమ రావాలి. ఇలా ఈ రకంగా ఆలోచించేవారుగా మనం ఉంటాం. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, ఆపద సమయంలో లేదంటే మనకు ఆపద వచ్చేటట్లుగా చేసిన వారిని బట్టి మనము పగ తీర్చుకొనగా దేవుడికి ప్రార్థన చేసేవారు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి వల్లైనా మనం ఏదైనా ఆపదలో పడినప్పుడు, సో ఆ ఆపదలో పగ తీర్చుకునేవారుగా కాదు, కానీ ఆ ఆపద నుంచి నన్ను తప్పించు ప్రవ్వా అని ప్రార్థన చేసేవారుగా ఉండాలంటాను. ఆపద సమయాల్లో పగ తీర్చుకునేవారు ఉండకూడదు, వారిపైన రివెంజ్ తీర్చుకునేవారు ఉండకూడదు, లేదంటే నాకు వస్తున్నది, లేదంటే నేను పడుతున్న శ్రమ వీరు పడకుండా ఉంటారా, వీరు ఎప్పుడు పడతారు అని ఎదురు చూసేవారుగా కూడా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంత మనకు అన్యాయం చేసినప్పటికీ, లేదంటే వారి వల్ల మనం ఎంత నష్టపోయినప్పటికీ కూడా మనము వారిని విడిచిపెట్టి వారి ద్వారా వచ్చేటువంటి నష్టాన్ని దేవుడి దగ్గర మనం ఏం చేయాలండి, ఆ నష్టాన్ని బట్టి, లేదంటే శ్రమను బట్టి, ఆ బాధను బట్టి మొరపెట్టుకునేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకని మనం ఏ శ్రమైనా ఎవరి వలనైనా అనుభవిస్తూ ఉన్నప్పుడు, లేదంటే ఎవరి ద్వారా అయినా మనం ఆపదలో పడినప్పుడు, ఎవరి వల్ల అయినా సరే మనకి, ఎవరి ద్వారా అయినా సరే మనకి అవమానం జరిగినప్పుడు, లేదంటే ఎవరైనా హేళన చేస్తున్నప్పుడు, ఖచ్చితంగా మనము చేయాల్సిన పని ఏంటంటే, వారిని విడిచిపెట్టి, ఎవరి వల్లనైతే అవమానం భరిస్తున్నామో, ఎవరైతే హేళన చేస్తున్నారో, ఎవరైతే చులకన చేస్తున్నారో, ఎవరైతే శ్రమ పెట్టారో, ఎవరైతే మనం నష్టపోయేటట్లుగా చేశారో, వారిని విడిచిపెట్టి వారి ద్వారా వచ్చేటువంటి నష్టం గురించి దేవుడి దగ్గర మనం ఏం చేయాలండి, మొరపెట్టేవారుగా ఉండాలి. చూడండి, కీర్తనలు 17వ సంకీర్తన 1వ చరణంలో దేవుడు మాట్లాడుతున్నారు. యెహోవా, ఇక్కడ దావీదు చేస్తున్న ప్రార్థన, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నేను ప్రార్థన చేస్తున్నాను, పలానా శ్రమను బట్టి ప్రార్థన చేస్తున్నా, పలానా విషయంలో నేను నష్టపోయిన కాబట్టి నాకు న్యాయం చేసేవాడా, నాకు న్యాయం కనబర్చువాడా, నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనకి జవాబివ్వు, నా ప్రార్థన అంగీకరించు, నా ప్రార్థనకు ఉత్తరం ఇవ్వు. ఎందుకంటే నా ప్రార్థన కపటమైన, మోసపూరితంగానే ప్రార్థన చేయట్లేదు. ఎప్పుడైనా ఎవరి ద్వారా అయినా సరే మనం నష్టపోయినప్పుడు, లేదంటే మనకు శ్రమ కలిగినప్పుడు మనం చేసే ప్రార్థన అంతా కూడా కపటమైన ప్రార్థనలా ఉంటుంది. ప్రభువా, నన్ను ఇంత బాధ పెట్టారు, నన్ను ఇంత హేళన చేశారు, వాళ్ళు ఇప్పుడు బాధపడతారు, వాళ్ళకి శ్రమ కలగకుండా చేస్తావా, నువ్వు వాళ్ళకి శ్రమ లేకుండానే చేస్తావా, వారికి కూడా తెలియరావాలి ప్రభా, వాళ్ళకంటూ తెలిసి వచ్చేటట్లా చేయని. కొన్నిసార్లు నోటితో ప్రార్థన చేయకపోయినా మన హృదయంలో అదే ఆలోచన ఉండిపోద్ది, హృదయంలో అదే ఆలోచన ఉండిపోయి మనం ప్రార్థన చేసేవారుగా కూడా ఉంటాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆ దావీదు అన్నాడు, నా ప్రార్థన కపటమైన పెదవుల నుంచి రావట్లేదు. అంటే వాళ్ళెవరో ఏదో చేశారని, వాళ్ళెవరో నన్ను బాధ పెట్టారని, వాళ్ళెవరో నన్ను ఇబ్బంది పెట్టారని, వాళ్ళెవరో నన్ను వేదన పెట్టారని, వాళ్ళెవరో నాశనం అవ్వాలని నేను తిరిగి చేయట్లేదు, కానీ వారి వల్ల నష్టపోయాను కాబట్టి ఆ నష్టం నా నుంచి విడుదల కలిగించు, వారి వల్ల నేను శ్రమ పడుతున్నాను కాబట్టి ఆ శ్రమ నుంచి నాకు విడుదల కలిగించని మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక మాట 17వ చరణం 7వ చరణంలో చూసినట్లయితే, నీ శరణ చొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయంలో చూపుము, ఒకడు తన కాపాడినట్లు నన్ను కాపాడుము. కంట్లో ఏదైనా దూరి పడిన వెంటనే మనం ఏం చేస్తాం, ఏదైనా ఇలా వస్తుందనుకో వెంటనే కన్ను మూసేస్తాం, అవునా, ఏదైనా మన కంటికి తాకుతుందనుకో కన్ను మూసేస్తాం. అట్లాగే ఎవరైనా నన్ను తాకుతున్నారన్నప్పటికే, ఎవరి వల్లైనా నాకు శ్రమ కలుగుతుందన్నప్పటికే వారి నుంచి నన్ను తప్పించు అన్నాడు, కానీ వారిని నరికే, వారిని చంపే, లేదంటే వారికి కూడా నాకు వచ్చిన శ్రమే వారికి ఇవ్వని ఇక్కడ ప్రార్థన చేసినట్టు లేదు.
ఇంకొకటి ఏంటంటే, నీ శరణుజొచ్చిన వారి మీదకి ఎవరైతే లేస్తున్నారో వారి నుంచి నీ కుడి చేత నన్ను రక్షించువాడా, నన్ను రక్షించు. ఎవరైతే నాకు హింస పెడుతున్నారో, ఎవరైతే నాకు హేళన చేస్తున్నారో వారి నుంచి నన్ను మాత్రమే రక్షించు, వారి నుంచి నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి వాక్యం ఏంటంటే, ఎవరి వలన మనం నష్టపోతున్నాము, ఎవరి వలన మనం బాధపడుతున్నాము, ఎవరి వలన మనము వేదన చెందుతున్నాము, వేదనకి గురవుతున్నాము, వారు నశించిపోవాలని కాదు, కానీ వారి వల్ల వచ్చే ఇబ్బంది నుంచి మనము తప్పించబడాలని మాత్రమే ప్రార్థన చేసేవారు ఉంటారు. అంటే మనకు ఆపద కలుగజేసి, లేదంటే మనకి విపత్తులు కలుగజేసిన వారి నుంచి, లేదంటే ఆ క్రియల నుంచి, లేదంటే శ్రమ నుంచి తప్పించబడాలి అంటే ఆపదల్లో దేవునికి మొరపెట్టేవారు ఉండాలి. కానీ వారు చనిపోవాలను, లేదంటే మనకు కలిగిన శ్రమ వారికి కలగాలను, మనకు కలిగినటువంటి ఇబ్బంది వారికి కూడా కలగాలను, అటువంటి ప్రార్థన మనం చేసేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించును గాక. God bless you. I'll see you in the next time. Praise the Lord.